తిరుపతి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని యాదవ కురబ సంఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో ప్రకటించారు. తిరుపతి తిరుమల బైపాస్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ఎంజీఎం గ్రాండ్ హాల్లో జరిగిన యాదవ కురబ ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. యాదవ కురబ సామాజిక వర్గాలను గతంలో అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే పరిగణించాయి తప్ప రాజ్యాంగపరమైన పదవులు ఇవ్వలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి చలువతో యాదవ కురబలకు న్యాయం జరిగిందన్నారు. మేయర్ పదవితో పాటు చిన్నగంగమ్మ, పెద్దగంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్లు, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ పదవులను యాదవులకే అవకాశం కల్పించారని తెలిపారు. 9 మందికి కార్పొరేటర్లుగా పనిచేసే అవకాశం కల్పించారని అన్నారు. బీసీలకు న్యాయం చేసిన బేపీ మండల్ విగ్రహాన్ని, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసిన ఘనత భూమనకే దక్కిందని అన్నారు. నగర రోడ్లకు యాదవ కురబ సామాజిక వర్గాలకు చెందిన వీర నరసింగరాయలు, గట్టు దేవరాయలు, కనకదాసు పేర్లను పెట్టారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ బీసీల పార్టీ అని ప్రశంసించారు. యాదవ కురబలు ఏకమై ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని, భూమన అభినయ్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ బూనారు. రోజుల కిందట అవతల ప్రత్యర్థి వర్గంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి ఒక సంఘటనను మాత్రం నేను ఉదాహరించదలిచాను. దాదాపుగా 20 ఏళ్లుగా ఆ పార్టీకి మేము కష్టపడుతూనే ఉన్నాము. ఎప్పుడో 2007వ సంవత్సరంలో మాత్రమే ఒక పదవిని ఇచ్చినట్టుగా ఇచ్చి, ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం మా పేరును కూడా పరిశీలనలోకి తీసుకోకుండా ఉండిపోయారన్న ఓ వీడియో తిరుపతి రాజకీయాలని చాలా కుదిపేస్తుంది. కానీ ఈ వైపున అధికార పక్షం వైపున ఒక్కసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుపతిలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 9 స్థానాలను యాదవులకే కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మర్చిపోతారు. మొదటి మహిళగా 800 సంవత్సరాల తర్వాత తిరుపతి రాజ్య పాలన చేసేటటువంటి అదృష్టం దక్కింది కూడా మా శిరీషక్కకే. ఇప్పటికి కూడా మనల్ని మార్గదర్శకంగా మనకి ముందుకు నడిపిస్తుంది భగవద్గీత. మన జగన్ సార్ కూడా ధర్మ పదాన్ని ఆయుధంగా ఎంచుకున్నారు. శ్రీకృష్ణ వంశస్థుల